స్థానిక కూర్కొండ రోడ్లో వేంచేసిన శ్రీ వల్లి దేవసేన సమితి నాగబంద సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ వార్షోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం అంగరంగ వైభవం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో వంశపారపర్య ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, అదేవిధంగా పద్మిని కుమారి, సత్య శ్రీనివాసు, వెంకట పద్మ దంపతుల చేతుల మీదుగా లక్ష్మీ గణపతి హోమం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం, అదేవిధంగా నక్షత్ర హోమం, నవగ్రహ హోమాలు భక్తి శ్రద్ధలతో జరిపారు. ఆలయ ప్రధాన అర్చకులు నాగ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ, పవన్ కుమార్లు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఇసుకపల్లి సుబ్రహ్మణ్యేశ్వర దంపతులు, సత్య శ్రీనివాస్ దంపతులతో వేద పండితులు మోహన్ శర్మ హర్ష హోమాలు నిర్వహించారు. ఇక టీడీపీకి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర జ్ఞానపాఠ వేద శ్రవచనాలు అందజేశారు. భక్తులందరికీ సకల శుభాలు కలగాలని, ఆరోగ్యాలతో తలతూగాలని ఆకాంక్షిస్తూ రుద్రాభిషేకం హోమాలు ఘనంగా జరిపారు. స్వామివారికి అభిషేకం ప్రారంభమవుతుందండి. అందరూ కూడా ఎక్కడే ఉంచండి, మైక్ ఎక్కడే ఉంచండి. గురుగారు ఎక్కడెక్కడైతే భగవహాయ నమః, భగవాశినే నమః, కృష్ణవర్త్మనే నమః, స్వానరాయ నమః, రామవేదసే నమః. ఆవారు అదే మరి ఏం చేస్తారంటే సర్వం మరి ఒకసారి అంతగే స్వాహ ఉత్తరార్థపూర్వార్థే అంతగా ఇదంగమా. ఒకసారి ఇలా చూడండి, కెమెరా అయిపోయాక చూడండి. శివుడు ఏం చేశాడు? ఎక్కడో మచ్చ ఉంటే లేదు, మెరుగాడు చక్కగా స్వామి
సుబ్రహ్మణ్యం గారు ఇలా తిరిగి నవ్వేయండి సార్. అంటే పెళ్లి చేసి అలవాటు అయిపోయిందండి.